బ్యాంకులో లోన్ తీసుకోవడం వద్దు, ఈ ఈఎంఐలు కట్టడం వద్దు, తలకాయ నొప్పిరా నాయనా. మళ్ళీ ఇప్పుడు సంపాదించుకుంటే ముసలోడైనా సంపాదిస్తావరా? ఇవి మాట్లాడుకోవడం సరిపోతాయి, నిజ జీవితానికి సరిపోవు. అట్టనా? ఆడ పడుకున్న ముసలోని చూడు, జీవితాంతం ₹1 సంపాదయ్యాక మురిక్కాల పక్కన పడుకున్నాడు. అదే నువ్వు ₹100 ఇచ్చినావంటే సంతోషం పట్టలేక ఏడుస్తాడు. ₹100 కొట్టిన ఏడుస్తాడా? పందెమా? పందెం 500 పందెం తుల్లే తాత. లే పట్టి ₹100 తీసుకో. వద్దు నాకి, నీకోసమే పట్టు తీసుకో. ఈడ దొంగతనం జరుగుతుంది. ఈ డబ్బుల కోసం రాత్రంతా నిద్ర కాసుకుని ఉండాల, కంటికి నిద్ర ఉండదు. ఎందుకు ఈడ వండుకున్నావు? నీకు పిల్లలు లేరా? ఫ్యామిలీ లేదా? పెళ్ళాముండే, కొన్ని రోజుల క్రితం చచ్చిపోయింది. బాగా చూసుకుంటుండే. ఇంకెవరన్నా ఉన్నారా? నేను నా కొడుకు బస్ స్టాండ్కి వచ్చింటిమి. అట్ట చెప్పు, తప్పిపోయినావు. నేను అట్టే అనుకుంటే, కానీ 2 నెలలు ఆడి వెయిట్ చేస్తే కొడుకు రాలే. నీకు ఇల్లు ఆడుందో తెలుసా? 30 సంవత్సరాలు కష్టపడినా ఇల్లు కట్టనీకే. ఇల్లు ఎందుకుండదు? ఇల్లు కట్టడం పూర్తయిపోయా, కొడుకు ఇడిచిపెట్టా. నా ఇంటికి నేను ఎట్ట ఫోను నాకు తెలుసు. అయినా నేను ఫోను, ఇదే నా పరుపు, ఇదే నా తిండు. కొన్ని రోజులకు చచ్చిపోతా, తర్వాత నా పెళ్ళ గడికి నేను పోతా. మురిక్కాల పక్కన పడుకున్నాడు. అదే నువ్వు ₹100 ఇచ్చినావంటే సంతోషం పట్టలేక ఏడుస్తాడు.